తెలిసి ఆత్మవిశ్వాసం లేని సన్నాసులు ఉంటారు ఎప్పుడు కూడా. నేను టీఆర్ఎస్ పెట్టినప్పుడు చూడలేదా, పిల్లి రాగాలు కూని రాగాలు, మక్కల పుట్టింది పబ్బల పోతుంది పుబ్బల పోతుంది, తెలంగాణ అవుతుందంటవా అని మాట్లాడిన వాళ్ళని చూడలే. టీఆర్ఎస్ పుట్టినాడు ఏమన్నారండి, ఇది ప్రజాస్వామ్యం బాబు, ప్రజలు అనుకున్న నాడు తలకిందులు అవుతాయి, పెద్ద ఇష్యూ. నిన్నోడు మాట్లాడుతున్నాడు కేసీఆర్ నీటి బొట్టంతగా, నీటి బొట్టనే మరి ఎందుకు భయపడతాను? నీటి బొట్టు లాంటి కేసీఆర్ నిందించే అక్కరేమున్నది నాకు అర్థం కాదు. నాకు ఇవ్వాలనుకున్నానండి, నాకు నీలం సంజీవ్ రెడ్డి గారు పుట్టంగానే అనుకున్నాను నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే. వాళ్ళు అనుకుంటారా? నేను ముట్టంగానే మా అమ్మ నేను అనుకున్నారా నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది ముఖ్యమంత్రి అయితే? ప్రాసెస్లో పనిచేస్తూ ఉంటే ప్రజలు గుర్తిస్తే అవకాశాలు దొరికితే పనిచేస్తారు. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు? మంత్రి అయితే అనుకున్నారా? పేరు పెట్టిందా? డెఫినెట్లీ నో. పనిచేస్తూ ఉంటే ప్రజా జీవితంలో వస్తే, ప్రాసెస్లో పోతూ ఉంటే, కలిసి వస్తే, ప్రజలు గౌరవిస్తే, మన్నిస్తే అవకాశాలు వస్తే అవుతారు. ఏముందనలా? ఆయన చెప్పినగానే నరేంద్ర మోడీ గారు నేను రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకున్నాను, ఆయన కాలేదా ప్రధానమంత్రి? అదే దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అంతే కదా, అవకాశాలు వస్తాయి. పని చేస్తే సిన్సియర్గా పోతూ ఉంటే, పర్సూ చేస్తూ ఉంటే అవకాశాలు దొరుకుతాయి. దానికి చాలా విషయాలు జరిగినాయి మన కళ్ళ ముందే. సినిమా యాక్టర్లు ముఖ్యమంత్రులు అయినరు, ఎంజీఆర్ గారు అయినరు, ఎన్టీఆర్ గారు అయినరు, కాలేదా? సందర్భం కలిసి వస్తే అయినరు. రాజకీయాలలో అందుకే నేను అనేది గర్వం పనికిరాదు, అహంకారం పనికిరాదు. అహంకారపూరితంగా మాట్లాడడం, వ్యాఖ్యలు చేయడం, ఎదుటివాళ్ళని నిందించడం మంచిది కాదు. క్రిటిసైజ్ చేయి, మీరు క్రిటిసైజ్ చేయొచ్చు, పాలసీని క్రిటిసైజ్ చేయొచ్చు. నేను ఎవరైనా ఇచ్చానంటే బీజేపీని క్రిటిసైజ్ చేసినాను, షార్ప్ క్రిటిసిజం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ప్రజలకు పోవాలి మెసేజ్ కాబట్టి తప్పకుండా నా లాంగ్వేజ్ నేను కమ్యూనికేట్ చేస్తా. వాట్ విల్ హ్యాపెన్ ఐ డోంట్ నో, బట్ థింగ్స్ విల్ హ్యాపెన్, యూ విల్ సీ ఇట్.